చూడమ్మా, రిమోట్ ఇవ్వట్లేదు. చూడమ్మా అన్నయ్య. అబ్బా అబ్బా, మీరిద్దరు ఇంట్లో ఉన్నారంటే ఇలానే మీరిద్దరు ఇంట్లో ఉన్నారంటే ఇదే గొడవ నాకైతే. బాబ్బా, అన్న మించి చెల్లి, చెల్లికి మించిన అన్న. సరే కానీ స్టడీ టైంలో స్టడీ చేయకుండా ఈ టీవీ చూస్తా కూర్చున్నారు. సరే కానీ రిమోట్ ఇరా, ముందే సీరియల్ వస్తుంది, సీరియల్ చూడాలి నేను. ఏంట్రా అంటున్నావు? వచ్చిందమ్మా సీరియల్ పిచ్చిది. వీడేంటో అబ్బా, వీడు చూడడు, నన్ను కూడా చూడనియ్యాడు. నడిపించు ఏంటి ఇంట్లో సౌండే లేదు, ఇంత ప్రశాంతంగా ఉంది. ఇది నిజంగా మా ఇల్లేనా లేకపోతే నేను దారి తప్పి ఎవరింటికైనా వచ్చానా? రే సామ్యల్, స్టడీ రా స్టడీ. నువ్వు తాగొచ్చావని పెళ్ళాంగి తెలిసిందంటే తన్ని తరివేస్తుంది. స్టడీ, ఏ సామ్యల్ స్టడీ. అయినా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందంటే, నా పిల్లం టీవీ కదుకుందంటే ఇది నిజంగానే మా ఇల్లే, డౌటే లేదు, ఇది మా ఇల్లే. నోరన్న ముయ్యవే, నోట్లోకి ఈగలు దూరేట్టున్నాయి కదా. అయినా ఇది టీవీలో మునిగిందంటే అసలు దున్నపోతు మీద వాన కురిసినట్టే అండి. ఎవరికి పలకదు ఉలకదు. ఏమ్మా ఋతు, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? మొగుడు వచ్చి ఇంతసేపు అయింది, ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చేదానికే లేదు. ఏమ్మా నా బంగారు బిడ్డ, మీ అమ్మకంటే ఎలాగూ భర్త అంటే భయం లేదు. నువ్వైనా నా కూతురా, నీకైనా గౌరవం ఉందా అమ్మా? కొంచెం మంచినీళ్ళు తేపమ్మా. ఏంటండి ప్రతిసారి నీళ్ళు 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 అంటున్నారు? అసలే సీరియల్లో మాకు చచ్చిపోయిందని నేను ఏడుస్తుంటే మీ గోళ ఏంటంటే? మీ అక్క చచ్చిపోయిందా? అబ్బా, ఎంత గొప్ప శుభవార్త చెప్పావే నా బంగారు పిల్లమ్మా. లేదంటే వారానికి ఒకసారి వస్తుంది, మా ఆయన పట్టు చీర కొనిచ్చాడు, మా ఆయన రవ్వల నెక్లెస్ కొనిచ్చాడని ఒక్కటే పుల్లలేసిపోతుంది. అబ్బా, ఎంత గొప్ప శుభవార్త ఇది. అది నోరా మున్సిపాలిటీ కాల్వనా? అసలు చచ్చిపోయింది మా అక్క కాదండి, సీరియల్లో ఉన్న వంటలక్క. ఓసిని దుంపదెంచా, సీరియల్లో అక్క కోసమా నువ్వు ఇంత ఏడుపులు ఏడ్చింది? ఏదో ఇంట్లో వాళ్ళే చనిపోయినట్టుగా ఏడుస్తుంది ఈమె, మరి ఇంతలా. సరే కానీ రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి. మొన్న నీకు 10,000 డబ్బులు ఇచ్చాను కదా, అవి తీసుకురాపో. 10,000 ఏంటి, నాకు ఇవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి? ఏంటి 10,000 నాకు ఇచ్చారంటున్నావా? ఏమ్మా అమ్ములు, మర్చిపోయావా? మరి ఇంత దారుణంగా మాట్లాడకూడదు. నేను నీకు మొన్ననే కదా ఇంట్లోకి సామాన్లు కొనమని ఇచ్చాను కదా నీకు 10,000. అబ్బో, ఇచ్చాడండి ఒక 10,000. ఎప్పుడో ఇచ్చింటే ఈడగాడు వచ్చి ఇప్పుడు 10,000 ఎక్కడా అంటున్నాడు. అది ఇంకా ఉంటాయా? ఇంట్లో సామాన్లన్నీ కొనేసా. చూసారా 10,000కు సామాన్లు కొనిందంట. ఏం మాటలు మాట్లాడుతుందో చూడండి. ఏం ఇంట్లోకే కొన్నావా లేదంటే నీ పుట్టింటలో తగలేస్తున్నావా? చూడండి, నన్ను ఏమని అనండి, మా వాళ్ళు అనకండి. అయినా బోడి 10,000 కోసము మా పుట్టింటోళ్ళకి ఇచ్చానంట. వాళ్ళేదో బిల్డింగ్స్ కాంప్లెక్స్లు కట్టుకున్నట్టు ఇదేదో బంగారం ఇచ్చినట్టు పోజు కొడుతుందండి. ఏంటి, నేను 10,000 ఇస్తే వాడేసిందే కాక మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావా? ఏంటండి? ఏంటి కుక్కలాగా ఏదన్నా అంటే గనా కుక్కలాగా మీద పడిపోతుంది. మొగుడిని అసలే నోరెత్తనివ్వదు, మాట్లాడనియదు. ఏంటి నన్ను కుక్క అంటున్నారు? ఏం కుక్క? నిన్నే అంటున్నా. ఏం డౌటా? డౌటే, నేను కాదండి కుక్క, అస్సలైన కుక్క మీరు. అబ్బా, చెవులు చిల్లు అనేలాగా ఎలా అరుస్తుందో చూడండి. తెలుసులే. అమ్మ పాస్టర్ గారు వస్తున్నారు. పాస్టర్ వస్తున్నారు అమ్మ, టీవీ ఛానల్ మార్చి. మోకాలంగండి. ఏమండి పాస్టర్ గారు వస్తున్నారు, త్వరగా మోకాలంగండి ప్లీజ్. అదేందో పాట, హల్లెలూయా పాట ఏదో ఉంది కదే, పడు. యేసయ్య పాట పాడాలి ప్రతి నోట. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు పాస్టర్ గారు? ఏంటండి బాగున్నాం మేము కూడా.
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా సమలేరు. బాగానే ఉన్నాను. మీరేమో చూడడానికి బాగా అమాయకు ఆత్మీయులుగా ఉన్నారు. చూస్తే ప్రార్థన పరులు లేదు, ఏమి లేదు. పాస్టర్ గారు, మా సంగతి వదిలేయండి, కానీ మా అమ్మ నాన్న ప్రార్థన చేస్తుంటే వీధి చూడడానికి వినపడుతుంది పాస్టర్ గారు. అవునండి పాస్టర్ గారు, ఇప్పుడే అమ్మాయి అన్నారు, అంతలో మీరు వచ్చారు. అవునా తల్లి? అవును అంకుల్. ఏ అంకుల్ కదే పాస్టరు. సరే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సరే పాస్టర్ గారు. సామ్యుల్ గారు ప్రార్థన చేసుకొని మోకరించండి. పరిశుద్ధ రాజ్యమగలైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్ఠ మనకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఒకసారి సామ్యుల్ గారి కుటుంబాన్ని ప్రభానైనా ఇచ్చినైనా సంతానాన్ని బట్టి ప్రభానికి స్తోత్రము. ఋతమని జ్ఞాపకం చేసి వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశ్రయించి బలపరిచి మార్చినని ఆ సామ్యుల గుణ ఈ మందిరాన్ని నడిపించమని నడిచి అవునయ్యా, మా భర్తను మార్చండి అయ్యా. నడిపించి ప్రభా నీ సంఘ పరిచయలో వాడబడు. అవునయ్యా, మా భర్తను మార్చండి అయ్యా. నీ వాక్య పరిచర్యలు అయితే సువార్త పరిచర్యలో ప్రభా మారమనసు పొందుడు సహాయం దయచేయమని కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామమున నాము తండ్రి. ఆమేన్. సామ్యుల్ గారు, ప్రతి ఆదివారం మీరు చర్చికి రావాల్సిందిగా వచ్చినారు. సామ్యుల్ గారు, అదెంత భాగ్యం అండి. ప్రతి ఆదివారం నేను చర్చికి రావాలనే అనుకుంటాను, కానీ అదే టైంకి నాకు ఏదో ఒక పని పడుతుంది, నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అది కాక వీలు చూసుకొని ఏదో ఒక ఆదివారమో లేదంటే ఏదో పండగకో క్రిస్మస్కో గుడ్ ఫ్రైడేకో ఏదో సంవత్సరానికి ఒకసారి అలా వస్తూనే ఉంటానండి. అవునా, ఏదో క్యాంప్ అన్నారు. సరే సరే కానీ ఏమి ఋతు, రేపు ఉదయాన్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, కానీ ఉదయాన్నే నన్ను 6 గంటలకు నిద్ర లేపు. లేపకపోతే లేపకపోతే అంటే లేపు. లేపకపోతే ఏమైతుంది? ఏమవుతుంది, మేమే లేసేద్దాం. అది వెళ్ళామంటే అలా ఉండాలి, జాగ్రత్త. అయినా అందరి ఇళ్లలో పిల్లలు ఇలా ఉంటారో లేదంటే మా ఇంట్లో పిల్లమే ఇలా ఉందో, అయినా అందరు మొగుళ్ళు పిల్లల గురించి బయటకు చెప్పుకుంటారా ఏంటి? సర్దుకొని పోగా. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేం ఎక్కువ మాట్లాడలేదు, పొద్దున్నే క్యాంప్కి వెళ్ళాలి, పడుకొని టైం అయింది. సరే సర్లేండి, టైం ఇప్పటికే ఆలస్యం అయింది, కాసేపు పడుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్. అమ్మయ్య, ఈరోజు ఫ్రెండ్స్తో బయటికి ఎక్కడికైనా ప్లాన్ చేయాలి. పొద్దున్నే ఫ్రీ ఫైర్ ఆడుకొని వెళ్తున్నాను. ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా? పడుకో పడుకో. అమ్మా లహరి, అమ్మ లహరి, ఏంటే ఎప్పుడు చూసినా ఆ సెల్లు ఆ టీవీ అని ముందరే కూర్చుంటావు, కాస్త చదువుకోవచ్చుగా. ఎగ్జామ్స్ అని రాశానులే అమ్మా, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా, వదిలేయి. సరే సర్లే కానీ నేను కోసేపు అట్లా చర్చి దగ్గరికి వెళ్ళొస్తాను, ఆ లోపు నువ్వు ఇంట్లోనే ఉండమ్మా జాగ్రత్తగా. అబ్బా, ఏంటి తెల్లారిపోయిందా? అమ్మో, టైం 6:30 అయింది. ఏం ఋతు, ఋతు ఇంట్లో ఏం సౌండ్ లేదేంటి? ఎక్కడికి వెళ్ళారా ఎంత? అసలు ఉదయాన్నే లేపమని చెప్పాను. ఈ ఋతుకైతే మొగుడు అంటే కొంచెం కూడా భయమే లేదు. క్యాంప్కి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో. రాని దీని సంగతి చెప్తా. నా క్యాంపుకి టైం అయింది, తొందరగా వెళ్ళేసి వస్తా. ఏమండి ఏమండి? ఏం ఋతు, ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు? కాదండి, చర్చికి వెళ్ళాను. చర్చిలో స్త్రీల సహవాసం ఉంది కదా, అది పార్టిసిపేట్ చేద్దామని వెళ్ళేసి వచ్చాను. ముందు ఇంట్లో భర్తతో ఎలా ఉండాలో నేర్చుకోవే ఫస్ట్. తర్వాత ఏ దేవుళ్ళని ప్రార్థనలని మొక్కులని మొక్కుదు కానీ ముందు మొగుడితో ఎలా ఉండాలో పెళ్ళాంగా అది నిర్వర్తించే ఫస్ట్. అయినా నిన్ను కాదు అనాల్సింది, మీ అమ్మ నాన్న అనాలి. నా కూతుర్ని వేసుకుంటే నీ స్టార్ మారిపోతుంది అనింది. ఇదిగో ఇలా అయిందండి నా స్టారు, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయింది నా స్టారు. ఏంటి నన్నేమన్నాను? మా అమ్మ మా నాన్న అన్నావంటే నీకు అస్సలు ఏంటే చేయలేస్తుంది. అయినా ఇది కొట్టనైనా కొడుతుందమ్మా. మొగుడు అంటే కొంచెం కూడా భయమే లేదు. So సర్లే, నాకు క్యాంపుకి టైం అయింది, వెళ్ళేసి వస్తా. ఏమండి ఏమండి ఏమండి? ఏంటి? క్యాంప్కి వెళ్తున్నారు కదా, బాయ్. దీనికేం తక్కువే లేదు అసలు. ఋతు, ఋతు, ఋతు ఎక్కడికి వెళ్ళావు? ఏమండి వచ్చేసారా? వచ్చేసాను ఋతు. క్యాంప్ ఎలా జరిగిందండి? పర్వాలేదు ఋతు, బాగానే జరిగింది. అవునా? తలనొప్పిగా ఉందమ్మా, కాస్త కాఫీ తీసుకురాపో. సరే తెస్తానండి, ఆగండి. అబ్బా, ఏమి జీవితమో, ఏమి సమస్యలో. ఏమండి కాఫీ అండి? సరే ఋతు.
ఏమండి ఏమైంది డల్గా ఉన్నారు, తలనొస్తుంది అంటున్నారు? లేదులే అమ్మా, ఏం లేదులే ఋతు. మీరు ఏదైనా చెప్తే కదండి నాకు తెలిసేది. ఏం చెప్పాలి ఋతు, నీ సుపుత్రుడు ఉన్నాడే తాగుడుకు బానిసై వ్యసనానికి బానిసలయ్యి చెడు తిరుగులు తిరుగుతూ అమ్మాయిలని పబ్జీలని పబ్బులని ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి నీకు? అవునా, మీకు ఎవరు చెప్పారండి ఇదంతా? ఊర్లో ప్రతి ఒక్కరు సామెల్ గారు అబ్బాయి ఇలా చెడు తిరుగులు తిరుగుతున్నారు, చెడుతనానికి లోనైపోయాడు, లోకానుసారంగా జీవిస్తున్నాడు, తాగుడుకు బానిస అయిపోయాడు, ఎక్కడంటే అక్కడ తాగి పడిపోతున్నాడు, అమ్మాయిలతో తిరుగుతున్నాడని ప్రతి ఒక్కరు అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు ఋతు నాకు. అవునా అమ్మా అమ్మా అమ్మా, అన్నం పెట్టమ్మా. ఏంట్రా తాగేసి ఇంటికి వచ్చేసావా? ఏంట్రా తాగేసి సరాసరి ఇంటికే వస్తావా? నీకెంత ధైర్యం రా? చేయి దించు. నేను కన్న తన్ని నన్ను నువ్వు ఎదిరించి మాట్లాడతావా? ఏదో నన్ను దీన్ని ఉద్ధరిస్తావని నాకు తగిన నా కష్టాన్ని అంతా నీకు ఫీజు రూపంలో దారబోసి నీకు కష్టపడి నేను చదివించి చెమటోర్చి ఇంత చేస్తే ఈరోజు నన్నే ఎదిరించి మాట్లాడతావా? నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావురా ఇదంతా? నేను నిన్ను చూసి చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్నాను. నీకు నాతో ఏం పని, నువ్వు పక్కకు పో. ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా మాట్లాడతావు నువ్వు? ఏం చేయలేమమ్మా. అమ్మ నేను చచ్చిపోతానమ్మా, నేను ఉండనమ్మా, నేను చచ్చిపోతానమ్మా. ఏంటి లారీ, నేను చచ్చిపోతానమ్మా. నువ్వు చచ్చిపోతావా? అసలు ఏమైంది? ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అయిపోయానమ్మా. అమ్మా, ఎగ్జామ్స్ అని ఫెయిల్ అయిందంట. మీ డాడీకి నేను ఎలా చెప్పాలా? మీ నాన్నకి ఆయనకి చెప్పాలంటే చాలా భయంగా ఉంది. ఏంటి నా కూతురు ఏంటో చచ్చిపోతా అంటుంది? క్యాంప్కి వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. నువ్వైనా చెప్పు ఋతు. ఏం లేదండి, మీరు నన్ను ఏమన్నానంటే చెప్పేస్తాను. ఏమైందో ముందు చెప్పి తగలడవే. ఏం లేదండి, మన పాప ఎగ్జామ్స్ రాసింది, అన్ని సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది, చచ్చిపోతా అని ఏడుస్తుందండి. అసలు మన ఇద్దరం ఏం పాపం చేశామండి? అయ్యో భగవంతుడా, ఎంత పని అయిపోయింది. నా జీవితము, నా పిల్లల జీవితము చిన్న భిన్నమైపోయింది తండ్రి. ఇప్పుడు నేనేం చేయను? ఈ లోకానుసారంగా పిల్లలు బారిపోయారు. కొడుకు అనబోతే తాగుడుకు బానిస అయిపోయాడు, కూతురు అనకపోతే సబ్జెక్టులు అన్నీ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుండిపోయింది. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి? దేవుడా ఏదో ఒక మార్గం చూపించు తండ్రి, లేదంటే నాకు చావే దిక్కు నాయనా, కాపాడు తండ్రి. రూతమ్మా, ఆపు రూతమ్మా, నీ నటన. నేను మారాలి, నా భర్త మారాలని మాట్లాడుతూనే ఉంటావు. ఒకసారి నీ పిల్లల్ని చూసుకొని నీ భర్త చూసి పిల్లలు చెడిపోతున్నారు రూతమ్మా. అలా గడ్డి పెట్టండి పాస్టర్ గారు. నీకైనా బుద్ధి ఉండాలి సామేల్ గారు. నిన్ను చూసి కొడుకు చెడిపోతున్నాడు, నిన్ను చూసి కూతురు చెడిపోతుంది. కొడుకేమో శిఖాలనుతో త్రాగుడంటూ వ్యసనానికి బానిస్తే అటు ఇటు ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే సామేల్ కొడుకు బయట తిరుగుతున్నాడు, ఏదో మంచోడు అనుకునే సామేల్ గారు నిన్ను చూసి. తప్పైపోయింది పాస్టర్ గారు, ఏమండి దీనికి సొల్యూషన్ ఏం లేదా పాస్టర్ గారు? మాకు చావే దిక్కైపోయింది పాస్టర్ గారు, మమ్మల్ని మార్చండి పాస్టర్ గారు. మార్చమ్మా సామేల్ గారు, దయచేసి దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు మన పాపాలన్నీ క్షమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. దయతో మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. మా పిల్లల గురించి కూడా కొంచెం చెప్పండి, వాళ్ళకు కూడా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మీ పిల్లల కోసమో నీ కోసమో మీ భర్త మారాలని, సామెలు గుణ మారాలని. పరలోకంలో మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. సామ్యూల్ గారు, ఋతుమ్మ గారి కుటుంబాన్ని వాళ్ళు ఇచ్చిన పిల్లలు దీవించి ఆశ్రయించి ప్రభా, వాళ్ళు చేసిన పాప దోషములన్నింటినీ క్షమించి ప్రభా. నువ్వు క్షమించగల దేవుడు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త దేవానికే స్తోత్రం. నేను ఋతుమని బట్టి నేను వాళ్ళ కుమార్తె మారుమనసు పొందుటకు సహాయం తెచ్చిన తల్లిదండ్రులు చేసిన పాప క్షమాపణ పిల్లలకు వస్తున్న తండ్రి. అవును ప్రభా, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నాక ప్రభావ నువ్వు క్షమించగల దేవుడు ఒక తండ్రి అయ్యా. జీవమగలైన యేసు వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మారుమనసు పొంది నేను ప్రతి ఆదివారం నీ పరిచర్యలోనైనా, నీ మందిర సహవాసంలో నేను సువార్త కూడికలలో ప్రభా, ఎక్కడైతే నేను మందిర సువార్త ప్రకటిస్తారో అక్కడ నేను ఈ కుటుంబంనైనా అంచెలంచెలుగా ఎదుటకు కృప చూపించమని అడిచిన ప్రభా. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి 30 60 100 ఫలింప చేయమని వచ్చు. నేను మమ్మల్ని మేము తగ్గించుకునే వచ్చిన సహాయం తెచ్చి కుటుంబాన్ని ప్రభా నీ దేవదూతల కాపుదల ఇంటి చుట్టూ కంచ కాపులు దయచి ఆ బిడ్డలతో నువ్వే మాట్లాడి నేను వాళ్ళు అడిగే ప్రతి నైనా క్షమాపణ నేను నువ్వే సహాయం దయచేయమని యేసు నామమున తండ్రి. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను,
ఏది నా సొంతం కాదనుకున్నాను. సో ఇంతసేపు ఈ స్కిట్ చూశారు కదా. ఈ స్కిట్ యొక్క సారాంశం ఏమంటే, కొన్ని కుటుంబాలలో తల్లి తండ్రి బట్టే పిల్లలు కూడా పెరుగుతారు. దయచేసి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు చిన్నప్పటి నుండే పిల్లల్ని ఆత్మీయంగా పెంచితే పిల్లలు కూడా ఎక్కడ త్రోవ తప్పకోకుండా ఆత్మీయంగా బలపడి ఒక మంచి ప్రయోజకులు అవుతారన్నటువంటి సాదృశ్యమే ఈ యొక్క స్కిట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.